రాష్ట్రం మాకు ఇంపార్టెంట్, మీరు ఇచ్చే 10 కోట్లు కాదు అని చెప్పేసి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారండి? సార్ ఈరోజు టీసీఎస్ మీద 99 పైసలకో లేకపోతే ఇంకో కంపెనీ మీద 99 పైసలకో మేము వ్యతిరేకంగా పోరాడడం లేనటువంటిది పొరపాటు సార్. మేము ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని ఈ విధంగా దోచిపెట్టేటువంటి దానికి మేము వ్యతిరేకం ఎప్పుడు కూడా. అదేదో ఎలక్ట్రల్ బాండ్ నాకు పెద్ద ఐడియా లేదు సార్ నిజంగానే దాని గురించి. కానీ మా పార్టీ ఈరోజు స్టిల్ నౌ మేము ఇప్పుడు చెప్తున్నారు, మనకు కాదు వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు, ఆయన కూడా చదువుకోండి పాపం, అడ్వకేట్ ఆయన ఏ కంపెనీ యొక్క స్థితిగతులు ఏంది దాంట్లో ఉన్నటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. కియా కంపెనీ గురించి, శ్రీసిటీ కంపెనీ గురించి మాట్లాడుతున్నాడు. కియా కంపెనీ, శ్రీసిటీ కంపెనీ ఈ రెండు కూడా దాంట్లో ఉన్నటువంటి కంపెనీ ప్రొడక్టెడ్ ఓరియంటెడ్ కంపెనీస్. ఎప్పుడైనా సరే ప్రొడక్టెడ్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటే దాని పక్కన చుట్టూ కూడా ఈ యాక్సరీస్ రావడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ లోకల్ ఏరియా డెవలప్ అవడం అంతా జరుగుతుంది. కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ కానీ అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అనుబంధంగా ఒక సంస్థలు రావడం అనేటువంటిది జరగదు. ఇది ఆ సంస్థ డెవలప్ అవుతుంది, ఆ సంస్థకు అనుబంధంగా పెద్దగా రావు. అదే మీకు కియా కంపెనీ ఉంది, మీరు పోయారు, వెంకటేశ్వరరావు గారు పోయారు. కియా కంపెనీకి దానికి కావాల్సిన యాక్సరీస్ అన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా శ్రీసిటీలో ఉన్నాయి, చాలా ప్రొడక్టివిటీ సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. దానికి అనుబంధంగా కొన్ని వేల కంపెనీలు వచ్చాయి. ఇటువంటి కంపెనీలకు రావడం కానీ గూగుల్ డేటా సెంటర్కి, పర్టికులర్గా గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఈ యొక్క సెంటర్కి అనుబంధంగా రావడం అనేటువంటిది అవివేకం. దాన్ని బేస్ చేసుకుని రావడం అనేటువంటిది. గూగుల్ డేటా సెంటరే సార్ ఇప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు సార్, డేటా సెంటర్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడే ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ డెవలప్ అవుతాయి, వైజాగ్లో డెవలప్ అవుతాయి అనేటువంటిది అవివేకం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా మార్చుకోవాలి, ఆ రూల్ మార్చుకోవాలి. ఎందుకంటే అది చూద్దాం సార్, విశాఖ అనేటువంటిది సార్ ఒక్కటి సార్, విశాఖ అనేటువంటిది వాతావరణ పరంగా, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక సదుపాయాల పరంగా, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ల పరంగా అక్కడికి ఐటీ కంపెనీలు రావడం అనేటువంటిది వస్తున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారా, లేకపోతే గాది వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి అయినా కూడా ఆ కంపెనీలు వస్తాయి. దాంట్లో ఏమి మార్పు ఎట్టి పరిస్థితుల్లో రాదు. సరే అదే ఇప్పుడు సార్ ఒకటి సార్ ఇప్పుడు లూలు కంపెనీ ఒక కంపెనీ ఉంది సార్. లూలు కంపెనీ అనేటువంటి కంపెనీ అహ్మదాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ని 540 కోట్ల రూపాయలతో పర్చేజ్ చేసి ఆ లూలు కంపెనీ పెట్టింది సార్. కానీ అదే లూలు కంపెనీకి మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, తక్కువ లీజుతో 95 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేశారు. అంటే అహ్మదాబాద్లో వారు 540 కోట్ల రూపాయలతో కొంటే నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు అంటే ఇది నేను ఆహ్వానిస్తున్నాను అంటున్నారు. ఆహ్వానించండి సార్, ప్రతి ఒక్కదానికి మేము ఆహ్వానానికి మేము ఎప్పుడు తిరస్కారం కాదు, కానీ ఆహ్వానించే విధానంలోనే మార్పులు చేయాలంటున్నాం. అక్కడ ఒకటి సార్, ఇక్కడ ఒక ప్రాథమిక సూత్రం మర్చిపోతున్నారు మీరు. చెప్పండి సుధన్ రెడ్డి గారు, ఒక ప్రాథమిక సూత్రం ఉంటుంది అనమాట. ఎవరైనా సరే ఫ్రీగా ఇచ్చారని స్టార్ట్ చేసినప్పుడు ఫ్రీగా కాదండి, ఆకర్షించడం కోసం రకరకాలైనటువంటి డిస్కౌంట్లు పెడుతుంటాం. మనం రోజు కూడా చూస్తుంటాం. అవును సార్, ఒక మజ్జిగ ప్యాకెట్ అమ్మడానికి 5 ఏళ్ల పాటు వినండి సార్, మజ్జిగ గురించి మీరు మజ్జిగ వదిలేండి ఫస్ట్. ఎండాకాలం మజ్జిగ తాగి మీకు ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే వినండి సార్ 5 ఏళ్ళు రాష్ట్రానికి ఏమి రాలా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి రాలా, మీరేదో ఇప్పుడు అన్ని మేమే తెచ్చేసామని చెప్తున్నారు, బాగానే ఉంటాయి. సరే ఏమొచ్చింది చెప్పండి. భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చారు, 4 పోర్ట్లు ఎవరు కట్టారు? యాడించి తెచ్చారు సార్ మీరు? యాడికి సార్ తెచ్చేది? సంతకం పెడితే కాదు. నేను మీకు నోటి మాట చెప్పాలి కదా, ఇంకా ఇప్పుడు జగన్ ఊర్లు చెప్పేది ఇన్ఫోసిస్ ఎక్కడ కట్టారు? వాళ్ళు ఏదో వచ్చి రెంట్ హౌస్ లోకి వచ్చి రెంట్ బిల్డింగ్ తీసుకుంటే మీరు పోయి రిబ్బన్ కట్ చేశారు. ఇన్ఫోసిస్ కి మీరే రాష్ట్రానికి తీసుకుంటే పెట్టుబడులు ఏం పెట్టా, వాళ్ళు ఏదో ఇన్ఫోసిస్ సెంటర్ 2023లో రిబ్బన్ కటింగ్ చేశారు. ఆ ఇన్ఫోసిస్ మేము తెచ్చేసి ఉంటే కాదు సార్ అంటే దానికి ప్రతిదానికి ప్రారంభం ఒకే అహ్మదాబాద్ గురించి అహ్మదాబాద్ గురించి మీరు మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అహ్మదాబాద్కి చాలా తేడా ఉంది. అది అభివృద్ధి చెందింది, ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ముందు మన ఆంధ్రప్రదేశ్ పాత ఆంధ్రప్రదేశ్ అని మర్చిపోండి ఫస్ట్, మీరు ఆ మైండ్లోంచి తీసేయండి. మనది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, 10 ఏళ్ళు దాటిపోయింది, దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేది మైండ్లో పెట్టుకుని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే సార్ రాజు గారు మీరు నిస్వార్థంగా చెప్పండి. లూలు అనేటువంటి కంపెనీని
ఒక నామినల్ రెంట్తో నామినల్ దీంతో 95 సంవత్సరాలకి నామినల్ లీజ్తో 95 సంవత్సరాలకి ఇంత విలువ కలిగిన ప్రాపర్టీ ఇవ్వడం అనేటువంటిది ధర్మమేనా? మీరు చెప్పండి. తీసుకురావాలి. ఇప్పుడు మీరున్నారు ట్రైడెంట్ అనేటటువంటి హోటల్స్, తాజ్ హోటల్స్, ఐ థింక్ ఏదో ముంతాజ్ సంథింగ్ ఏదో పేరు ఉంది అది. ఆ పేరు తిరుపతిలో ఇచ్చారు భూములు, తర్వాత కైలాసగిరిలో ఇచ్చారు భూములు, తర్వాత అన్నవరం దగ్గర ఇచ్చారు భూములు, తర్వాత వచ్చేసి కడప దగ్గర ఉన్నటువంటి ఒక పర్యాటక ప్రాంతం దగ్గర ఇచ్చారు. హోటల్స్ కట్టుకునే దానికి మీరు స్టాంప్ డ్యూటీ కూడా మినహాయించేసి భూములు ఇచ్చేసినటువంటి పరిస్థితి. మరి అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈరోజు మీరు లూలు మాల్ గురించి మాట్లాడుతున్నారు. నేను కూడా మీ మనస్సాక్షిని నేను అడుగుతున్నాను. మీరు కావాలంటే నేను అది జియో కాపీ మీకు పెడతాను. ఏది టూరిజం పాలసీలో భాగంగా మీరు భూములు ఇచ్చేసారు, భూములు ఇచ్చేసిన పరిస్థితి. ఫ్రీగా ఇచ్చారా లీజుకి సార్? ఏదైతే లూలు మాల్కి ఇచ్చారో, లూలు మాల్కి ఏ విధంగా అయితే ఇచ్చారో, లూలు మాల్కి ఏ విధంగా అయితే ఇచ్చారో, లూలు మాల్కి ఏ విధంగా ఇచ్చారో ఆ హోటల్స్ కూడా అలాగే ఇచ్చారని చెప్తున్నా నేను. లూలు మాల్కి ఏ విధంగా మీరు ఇచ్చారో అంటున్నారో